చక్కటి వాతావరణంలో దేవుని పాదాల దగ్గర చేరి ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి కృపను అనుగ్రహించిన దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గడిచిన వారమంతా దేవుడు కాపాడి క్షేమాన్ని ఇచ్చి భద్రతనిచ్చి మనల్ని సజీవులుగా నిలబెట్టిన యేసయ్యకు చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన మంచి దేవుడు, మన తండ్రి అయిన దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ అవకాశాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి నిండు మనస్సుతో హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నన్ను ఈ స్థానంలో నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించి పరమునకు వెళ్ళిన దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ, ఈ సమయాన్ని ఇచ్చిన సహవాస దైవజనురాలికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ, కూడి వచ్చిన నాతోటి సేవకులకి, సేవకురాళ్ళకి, పెద్దలకి, పరిచారకులకి, ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందన శుభములు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు ఫాదర్స్ డే కనుక తండ్రులైన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒకసారి తండ్రులైన వారందరూ ఒకసారి లేచి నిలబడితే వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వహించడానికి కావలసిన కృపను దయచేయమని, ప్రతి తండ్రి తన బిడ్డలను బట్టి, తన కుటుంబాన్ని బట్టి ఎల్లప్పుడూ సంతోషించే స్థితిలోనే నిలిచి ఉండేటట్లుగా సహాయం చేయమని, మరొక సంవత్సరం అంతా చక్కటి ఆరోగ్యంతో, చక్కటి జ్ఞాన వివేకాలతో నడిపించమని అందరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. చేయాలందరూ. అయ్యా, తండ్రులుగా ఉండే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చారయ్యా. ఆ బాధ్యతలను ప్రతి తండ్రి చక్కగా నిర్వహించగలిగే కృపను దయచేయండి. చక్కటి జ్ఞాన వివేకాలు ప్రతి తండ్రికి దయచేయండి అయ్యా. చక్కటి ఆలోచనలు దయచేయండి. చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రతి తండ్రి తన కుటుంబాన్ని బట్టి, తనకిచ్చిన పిల్లలను బట్టి, తనకిచ్చిన సంతతిని బట్టి ఎల్లప్పుడూ సంతోషించేటట్లుగా మీరు కృప చూపించండి. మరొక సంవత్సరం అంతా ప్రతి తండ్రిని నీ రెక్కల చాటున సురక్షితంగా కాపాడి, నీ జీవముతో, నీ శక్తితో, నీ కృపతో నింపి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి తండ్రికి మరొక సంవత్సరం అంతా చాలినంత కృపను అనుగ్రహించి చెయ్యి పట్టి నడిపించబోతున్న యేసయ్యకు చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ లోకములో దేవుడిని రకరకాలుగా పోల్చారు. ఈ లోకములో దేవుడిని రకరకాలుగా పోలుస్తారు. రకరకాలుగా పోలుస్తారండి ఈ లోకంలో. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుడిని ఎలాగున పరచబడిందంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం యేసుక్రీస్తు చెప్పిన చక్కటి మాట. యేసుక్రీస్తు దేవుడిని ఎలాగూ ప్రత్యక్షపరిచాడు అనే మాటని చూస్తే, మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని
పేరు పెట్టవద్దు. తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందున్నాడు. ఆయన పరలోకమందున్నాడు. అంటే తండ్రి అని పిలవద్దని కాదు, కానీ ఇక్కడ అసలు సిసలైన తండ్రి. ఇక్కడ గమనించాలి, అసలు సిసలైన తండ్రి ఎక్కడున్నాడంట? పరలోకమందున్నాడు. కానీ ఈ లోకములో బిడ్డలని, బాధ్యతలని తండ్రికి అప్పగించాడు. సర్వమానవాళి ఆయనకు పిల్లలు, సర్వమానవాళికి ఆయన తండ్రి. మన బాధ్యత ఆయన స్వీకరించాడు. అలాగే ప్రతి తండ్రి కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉంది. యేసుక్రీస్తు దేవుడిని మానవునికి ఎలాగూ ప్రత్యక్షపరిచాడు అంటే ఒక తండ్రిగా ప్రత్యక్షపరిచాడు. ఆయన మీకు తండ్రి, నాయన మీరు ఆయన పిల్లలు అని చెప్పడం జరిగిందండి. ఈరోజు మన మంచి తండ్రి మన దేవుడే. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు చాలా మంచి తల్లిదండ్రులు ఉండొచ్చు, మంచి తండ్రులు ఉండొచ్చు. కానీ అందరికంటే మంచి తండ్రి ఎవరయ్యా అంటే పరలోకంలో ఉన్న మన తండ్రి. ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా శిష్యులు అడిగారు, ప్రార్థన మాకు చేయటం నేర్పయ్యా అని అడిగినప్పుడు పరలోకమందున్న మా తండ్రి, ఆ సంబోధనే పరలోకమందున్న మా తండ్రి. దేవుడు మనకు తండ్రి, మన మంచి దేవుడు మనకు మంచి తండ్రి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడిని తండ్రిగా కలిగి ఉండటం క్రైస్తవం యొక్క గొప్ప భాగ్యం అండి. క్రైస్తవం అనేది మతాన్ని మార్చటం కాదు, కానీ దేవునికి పిల్లలుగా మార్చబడటం క్రైస్తవ్యం. దేవుడిని తండ్రిగా కలిగి ఉండటం క్రైస్తవ్యం. అట్టి ధన్యత మనందరికీ దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుని ఇంటికి వచ్చాం, తండ్రి సన్నిధిలోనికి వచ్చాం. ఆయన మనకు తండ్రి, ఆయన మన మంచి దేవుడు. చూడండి, అక్కడ పోల్చాడు. అలాగున ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. 18వ వచనం 2 కొరింథీ 6:18. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి, ఇక్కడ చక్కటి మాటలు. అపోస్తలుడైన పౌలు దేవుడిని గురించి చక్కటి వివరణ ఇస్తున్నాడు. ఇక్కడ దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని గురించి చక్కటి వివరణ ఇస్తున్నాడు ఈ వచనంలో. ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను మీకు తండ్రినై ఉంటాను, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఆయన మనల్ని చేర్చుకోవాలి. ఈరోజు ఆయన ఇంటిలోనికి మనల్ని చేర్చుకోవాలి. ఎప్పుడు ఆయనకి పిల్లలమవుతాము అంటే 17వ వచనంలో, మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడి. ఇక్కడ గమనించాలి, నువ్వు దేవునికి పిల్లలుగా, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలంటే మన జీవితంలో అపవిత్రమైనది ఏది ఉండకూడదు. ఏముండకూడదు? అపవిత్రమైనది ఏది ఉండకూడదు. మన జీవితం పరిశుద్ధమైనదిగానే ఉండాలి. ఎట్లా ఉండాలండి? పరిశుద్ధమైనదిగానే ఉండాలి. అపవిత్రమైన దానిని ముట్టద్దు అంటున్నాడు, టచ్ కూడా చేయొద్దు అంటున్నాడు. మనం దేవుని పాదాల దగ్గరకు వచ్చాం, దేవుని సన్నిధానానికి వచ్చాం, దేవుని ఆరాధిస్తున్న నీవు నేను మనం ఆయన పిల్లలుగా బ్రతుకుతున్నామా? అపవిత్రత లేని పిల్లలుగా జీవిస్తున్నామా?
అపవిత్రత ఉన్నవాడు అపవాది సంబంధి. పరిశుద్ధత పవిత్రత కలిగిన వాడే దేవుని పిల్లలు. ఆయన మనకి తండ్రిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు అండి. ఆయన మనకి తండ్రిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన చేర్చుకుంటున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. దేవునికి దూరం అయిపోయాం, పాపమునకు దగ్గరైపోయాం, అపవాదికి దగ్గరైపోయాం, శత్రువుకి దగ్గరైపోయాం. ప్రేమించే దేవుడిని విడిచిపెట్టి, మేలు చేసే దేవుడిని విడిచిపెట్టి అపాయం చేసి, నాశనం చేసి, పతనం చేసి అపవాది పక్కన చేరుతున్నాం, అపవాది పక్షాన చేరుతున్నాం. కొన్ని సందర్భాల్లో అంటారు, నువ్వు మా తండ్రివే కాదంటారు. బయటాడి మాట నమ్మి, పక్కనాడి మాట నమ్మి, ఏమండి నువ్వు మా తండ్రివే కాదు. అబ్బా ఆడెవడో వచ్చాడు, ముక్కు మొహం తెలీదు, నిన్ను కళ్ళ పెంచలా, పెద్ద చేయలా, ప్రయోజకుడిని చేయలా, ప్రయోజకురాలని చేయలా. కానీ ఎవడో దానికోసం, ఎవడి కోసమో నేను కన్ని పెంచి బాధ్యతలను నిర్వహించిన తల్లిదండ్రులని నువ్వు అసలు మాకు తల్లివే కాదు, తల్లివే కాదు, వాడే కావాలి నాకు అంటారు. అసలు ఎంత దారుణమైన విషయం. వాడెవడండి ముక్కు ముఖం తెలియనాడు, తమ రక్తాన్ని చెమటగా మార్చి అహర్నిశలు నిన్ను గూర్చి, నీ భవిష్యత్తును గూర్చి ఆలోచించే తండ్రిని. ఈ మధ్య ఒక సంఘటన నేను విన్నా, సంపూర్ణంగా నాకు తెలీదు. వాళ్ళు మున్నెక్కతో మాట్లాడారు. ఎవరినో ఒకటి ప్రేమించింది, ఆ పెళ్లి చేయకపోతే అమ్మాయి అంటుంది, నువ్వు అసలు నా తండ్రివేనా, నువ్వు నన్ను కన్నావా, నువ్వు కంటే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావు అంటుంది. ఓయ్ తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది, తండ్రి అల్లారు ముద్దుగా పెంచాడు, కావలసినవన్నీ సమకూర్చాడు. ఈరోజు ఆ మాట అన్నప్పుడు ఆ తండ్రి గుండె పగిలిపోదా? ఈరోజు ఎవరు తక్కువ? నీ తల్లిదండ్రులకు నువ్వు విలువిస్తున్నావా? నీ తండ్రికి నువ్వు విలువిస్తున్నావా? నీ తండ్రిని నువ్వు ఎలా చూడాలంటే దేవునికి ప్రతిరూపంగా, దేవునికి బాధ్యత. తండ్రికి అంత స్థానం ఇచ్చాడు చూడండి. తండ్రి కూడా ఆ బాధ్యతను నిర్వహించాలి. పిల్లలు తండ్రిని గౌరవించాలి, తండ్రి బాధ్యతను నిర్వహించాలి. పిల్లలు తండ్రిని ప్రేమించాలి, తండ్రి కూడా పిల్లలను ప్రేమించాలి. దేవుడు మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు, మనం కూడా దేవుడిని ప్రేమించాలని ఆకాంక్షించాడు దేవుడు. కనుక ఈ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, నీ కుటుంబానికి నిన్ను ఆ స్థానంలో ఉంచాడండి. దేవుడు పోల్చుకోవడానికి అంతకంటే మించిన స్థానం లేదు. అందుకే నేను మీకు తండ్రినై ఉంటాను అన్నాడు. అంతే, దేంతో పోల్చుకోవాలి? ఇంకా ఒక రాయితోనో ఒక రప్పతోనో పోల్చుకోవడానికి ఇష్టపడాల. దేవుడు తను పోల్చుకోవడానికి తండ్రి అనే పదాన్ని వాడుకున్నాడు, ప్రత్యక్షపరచుకోవడానికి తండ్రి అనే పదాన్ని వాడుకున్నాడు. ఎంత ధన్యతో కదా! ఆ ధన్యతని దేవుడిచ్చాడు, దాంతోపాటు బాధ్యతలను కూడా దేవుడిచ్చాడు. తండ్రి, అందుకే యేసుక్రీస్తు చక్కటి మాట చెప్తాడు, ఈ లోకపు తండ్రి తన పిల్లలు రొట్టెని అడిగితే రాతినివ్వరు, చేపను అడిగితే పావునివ్వరు. ఈ లోకపు తండ్రి తన పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా, మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్ఠుడు, అంతకంటే శ్రేష్టమైన ఈవులని ఇస్తాడు. తండ్రి మంచి ఈవులు ఇచ్చేవాడు, పిల్లలకి
మంచి ఈవులను ఇచ్చేవాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలామంది తండ్రులు ఉన్నారు, ఆశీర్వదించబడిన తండ్రులు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఓ చక్కటి ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం తప్పిపోయిన కుమారుని తండ్రి. ఏమండి, తప్పిపోయిన ఆ తండ్రి పేరేంది? ఏమి రాయిలా? తప్పిపోయిన కుమారుని తండ్రి. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. లోకాసువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి ఈ ఉపమానం ప్రారంభమవుతుంది. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. దేవుడు చెప్తున్నాడు, ఏమని? యేసు చెప్తున్నాడు, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని. ఇక్కడ చూడండి, 2 కుమారులు ఉన్నాడు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. ఇక్కడ గమనించాలి, ఈ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు చెడు స్నేహాలు చేశాడు, చెడు వ్యసనాలకు బానిసైపోయాడు. ఒకరోజు తండ్రితో వాదులాడాడు, నా ఆస్తి ఇస్తావా ఇవ్వా, నా భాగం పంచేస్తావా ఇవ్వా, నీతో నాకు పని లేదు. ఇంకా పెద్దడయ్యాడు కదా, సొంత నిర్ణయాలు చేసే స్థితిలోనికి వచ్చేసారు కదా. పిల్లలారా జాగ్రత్తగా గమనించండి, సొంత నిర్ణయాలు చేసే స్థాయికి వచ్చేసాం కదా అని నీ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్య పెట్టద్దు, వాదులాడద్దు. వాదులాడుతున్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి. ఒక రోజులో జరిగే సంఘటన కాదు కదా. ఒకరోజు అడగంగానే పంచిపెట్టి, ఇక్కడ చూస్తే మనకేమని పెడుద్దంటే, ఆస్తిలో నాకు ఇచ్చి భాగమేమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను అనే మాట సింపుల్గా కనబడుతుంది. మనకు తెలుసుగా ఎన్ని పోరాటాలు ఉంటాయో. ఆస్తి పంచుకోవాలంటే ఎన్ని పోరాటాలు ఉంటాయి, ఎన్ని మానసికంగా నలిగిపోయి ఉంటాడండి ఆ తండ్రి. అరే రే రే రే, మీకోసమే కదా కష్టపడి సంపాదించింది. ఇప్పుడు ఇవ్వడానికి బాధ లేదు, ఇచ్చిన దాన్ని కాపాడుకుంటాడా లేదని భయం. తండ్రి యొక్క భయం. వీడి బుద్ధి మంచిది కాదు, వీడి బుద్ధి మంచిది కాదు, వీడిని దీన్ని భద్రపరచుకోలేడు, వీడికి ఆ జ్ఞాన వివేకాలు లేవు. ఎరిగిన వాడు ఎంతో పోరాడు ఉంటాడు. తండ్రి ఆస్తి పంచివ్వనరా, ఏమైందిరా నీకు, ఇక్కడ అన్నీ ఉన్నాయి, పన్నాళ్ళు ఉన్నారు, సర్వసమృద్ధి ఉంది, చక్కగా రాయల్టీగా రాజుగా బతకచ్చు కదరా, ఉన్నదానిని అనుభవిస్తూ పనివారి చేత పని చేయించుకుంటూ హోందాగా బతకచ్చు కదరా అంటే చాలా, వీడికి ఈ స్థితి చాలా, సంతృప్తి చెందలేకపోతున్నాడు. చాలామంది పిల్లలు పాడైపోవడానికి కారణం ఏందో తెలుసా? చాలామంది వ్యక్తులు పాడైపోవడానికి కారణం ఏందో తెలుసా? సంతృప్తి చెందరండి. ఏదో ఆ తర్వాత మాటలు చూడండి, ఏదో వ్యాపారం చేసి లాభాన్ని సంపాదించాలనుకున్నాడు, దుర్వ్యాపారాన్ని చేశాడని రాయబడి ఉంది ఇక్కడ. చెయ్యకూడని వ్యాపారాలు చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే అంతా నష్టపోయాడు, అంతా కోల్పోయాడు. చూడండి వీడు ఏం చేశాడో చెప్తాడు ఇక్కడ. పెద్దాడు అంటాడు చూడండి, ముప్పై వచనం చూడండి. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే. చూడండి పని, ఆస్తి అంతా వేశ్యలతో ఖర్చు చేశాడు, ముందుకి వ్యాపారానికి దుర్వ్యాపారం పాడు చేసాడండి. వీడు ఏం చేస్తున్నాడో వీడు కనిపెడతానే ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అన్న వీడు ఏం చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాడు, తండ్రి కూడా చూస్తూనే ఉన్నాడు, తెలుసు ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇతని పరిస్థితి
ఆస్తి అంతా పోయింది. పోతే 14వ వచనం, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాడండి. పిల్లలు ఇబ్బంది పడటం ఏ తండ్రికి ఇష్టం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ లోకపు తండ్రికే తన పిల్లలు ఇబ్బంది పడటం ఇష్టం ఉండదు. ఈ లోకపు తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు తమ పిల్లలు ఇబ్బంది పడటం. ఇక పరలోకపు తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి నువ్వు ఇబ్బందులు పడటం ఇష్టమా? ఇబ్బంది పడసాగి 15వ వచనం, వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపాడు. ఏమండి, ఆస్తి పంచుకునే అంత ఏమంటే అబ్రహాము లోతు విస్తారంగా ఆశీర్వదించబడ్డారు, పంచుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఉండలేనంత ఆస్తిపరులుగా మార్చబడ్డారు కదా. అలాగే ఈ తండ్రి విస్తారమైన ఆస్తి సంపాదించేసాడు. ఆస్తి పెరిగేటప్పుడు ఏమైందో తెలుసా? ఆలోచనలు పెరుగుతాయి. అవునా? ఆస్తి పెరిగే కొద్దీ మనిషి యొక్క ఆలోచనలు పెరుగుతాయి. అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, అట్లా ఉంటే బాగుండు, అలా సుఖంగా బ్రతికితే బాగుండు, ఆ వ్యాపారం చేస్తే బాగుండు, అక్కడ పెట్టుబడి పెడితే బాగుండు. వీడికి వచ్చిన ఆలోచనలన్నీ అయ్యాయి. ఉన్న దాంట్లో సంతృప్తి లేదు వీడికి. సుఖభోగాల మీద ఆసక్తి పెరిగింది. మా నాన్న దగ్గర ఉంటే క్రమశిక్షణతో ఉండాలి, పొలం వెళ్ళాలి, పని చేయాలి, కష్టపడాలి. ఈ లోకంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి. కష్టపడకుండా 1,00,000 కోటి మార్గాలు. కష్టపడకుండా డబ్బులు సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో. నాకు ఒక ఆలోచన వచ్చింది, అది చెప్పనులే ఇప్పుడు. కష్టపడకుండా ప్రజలందరి మైండ్లు డైవర్ట్ చేసే ఆలోచనలు వస్తాయి. ఎవడన్నా మంచి టాలెంట్ ఉన్నాడంటే ఆడి చేత వ్యాపారం పెట్టిద్దాం అనుకుంటున్నా. అసలు చేతికి మట్టి అంటకూడదు, పైసా పెట్టుబడి పెట్టక్కర్లా, చక్కగా ఒక 2 రూములు ఏసీ రూములు పెట్టుకుంటే చాలు, అంతే. మాట ధోరణి ఉంటే అబ్బా అది పెద్ద వ్యాపారం. అది చెప్పను నేను. అది కొంత నాతో జర్నీ చేసిన వాళ్ళకి తెలుసు. కానీ సడన్గా వచ్చింది ఎందుకో ఆలోచన. ఇది కూడా దుర్వ్యాపారం చేశాడు, కానీ అది దుర్వ్యాపారం కాకూడదు. కానీ చెప్తున్నా నేను, సంపాదించాలనే ప్రాకులాటే కానీ కుటుంబంతో ఆనందంగా ఉండాలనే తపన పిల్లలకి తక్కువైపోతుందండి. తల్లిదండ్రులతో కలిసి ఆనందంగా జీవించాలనే ఆలోచన తక్కువైపోతుంది. వీడు దుర్వ్యాపారానికి బయలుదేరాడు. తండ్రిని ప్రేమించే తండ్రిని, కనిపెట్టుకొని చూసే తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. వీడి గతి ఏమైపోయిందో తెలుసా? తిప్పలు పడుతున్నాడు. ఇప్పుడు ఇబ్బంది పడసాగాడు. చివరికి కరువు తాండవం ఆడుతుంది జీవితంలో. తినడానికి తిండి లేదు. ఎవడో దగ్గరికి చెంత చేరితే వాడు వెళ్ళాడు. వాడు ఏమన్నాడంటే పొలంలోనికి వెళ్ళి పందులు మేపన్నాడు. చూడండి అంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు వాడు పందులు తిని పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. మేపమన్నాడు కానీ ఏం పెట్టట్లే, అడిగి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూడండి, బుద్ధి రావాలండి. ఇక్కడ గమనించాలి. పిల్లలు బుద్ధిమంతులుగా ఉండటం తల్లిదండ్రులకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అవునా కదా? బుద్ధి రావాలి. బుద్ధి రావాలని కోరుకోవాలి కానీ చావాలని కోరుకోకూడదు. ఈ తండ్రి బుద్ధి రావాలనే ప్రార్థన చేశాడు. మన పిల్లలు బుద్ధిమంతులుగా ఉండాలని ప్రార్థన చేయండి. బుద్ధి కలిగిన వారిగా ఉండాలి.
బుద్ధిమంతులైతే ఆకాశంలోని నక్షత్రాల వలె ప్రకాశిస్తారు మన పిల్లలు. అది తండ్రి యొక్క ఆశ, ఆకాంక్ష అదే. పరమ తండ్రి యొక్క వాంఛ అదే. నువ్వు ప్రకాశించాలి, నువ్వు దీవించబడాలి. అట్టి కృపను, అట్టి ధన్యతను దయచేయను గాక. ఇలాంటి పరిస్థితుల్లో తట్టుకోలేక పందులు తినే పొట్టు కూడా దొరకక నేను లేచి 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. చూడండి ఇక్కడ పరిస్థితి. నాకు యోగ్యత లేదయ్యా, ఇక నీ కుమారుడిని అనిపించుకోవడానికి కూడా యోగ్యత. మనకు కూడా దేవుడికి పిల్లలుగా అనిపించుకునే యోగ్యత మనకు లేదు. దేవుని సన్నిధానంలో దేవుడి మీద తిరగబడి, దేవునితో వాదులాడి, దేవునితో దూరం అయిపోయి, దేవుని ఇంటికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, లోకములో తిరుగుతూ, లోక ఆశలు కలిగి, సుఖభోగాలు ఆసక్తి కలిగిన వారే దుర్వ్యాపారాన్ని చేస్తూ, చేయకూడని సాంగత్యాలు చేస్తూ, వ్యసనాలకు బానిసైపోయి నానా తెప్పలు పడే స్థితిలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలామంది జీవించడం దురదృష్టకరం. మన దేవుడు సర్వ సమృద్ధి కలిగిన దేవుడు. ఆయన మనకు తండ్రి. మనం తెప్పలు పడటం, ఇబ్బందులు పాలవటం, బాధపడటం ఇష్టం లేని తండ్రి మన దేవుడు. మనసులో ఒప్పుకుందాంలే, ప్రాధేయపడదాం. పని వాళ్ళల్లో ఒకరి స్థానం ఇస్తే చాలులే నాన్న, నా తండ్రి అని పిలచడం కూడా నేను యోగ్యుని కాదు, నీ పని వాళ్ళలో చేర్చుకో అని అనుకొని మనసులో బయలుదేరాడండి. కానీ ఇక్కడ 20వ వచనం అతి శ్రేష్టమైన వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఇక్కడ చూడండి, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. ఈ ఉపమానాలు తప్పిపోయిన కుమారుడి ఉపమానం ఇది. దుస్థితి ఏమిటంటే ఆకలి తీర్చలేని పరిస్థితి. తండ్రి ఇంటికి వచ్చాడు, బుద్ధి వచ్చింది. పైన 2 ఉపమానాలు చెప్పాడు. ఈయన పాపులతో బస చేస్తున్నాడు ఏంది, భోజనం చేస్తున్నాడు ఏంది అని ఉంటుంది. 15వ అధ్యాయం 1వ వచనాలు చూస్తే, ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేర్చున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకు వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఇక్కడ 3 ఉపమానాలు చెప్తాడు, ఇది 3వ ఉపమానం. మొదటి ఉపమానం ఏంటంటే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోతే మిగిలిన 99ని విడిచి ఆ ఒక్క గొర్రె కోసమే ఎతుకుతాడు. మంచి కాపరిగా దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు, మంచి కాపరిగా. తర్వాత రెండోది, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి, ఒక వెండి నాణ్యం పోతే దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి అది దొరికినప్పుడు చాలా సంతోషిస్తుంది, తన చెలికత్తెలను పిలిచి అని ఉంటుంది. ఇక్కడ కూడా ఇవన్నీ సంతోషం. ఏమండి, ఈ 3 ఉపమానాల భావం ఏంటంటే, దేవుడు తప్పిపోయిన చెడిపోయిన జీవితాలని, విలువైన వాటిని కోల్పోయిన వ్యక్తులని విలువైన వ్యక్తులుగా మార్చే దేవుడు అండి. చెడిపోయిన వారిని బాగు చేసే దేవుడు, తప్పిపోయిన వారిని సమకూర్చే దేవుడు, విలువైన వాటిని కోల్పోయిన వారికి విలువైన వాటిని తిరిగి ప్రసాదించే దేవుడు ఆయన తండ్రి. 10 వెండి నాణ్యాలు ఒకటి పోతే ఏం పోయింది, 10 రూపాయలు 1 రూపాయి పోతే లెక్క చేస్తాం మనం, రూపాయేగా అంటాం, అవునా కదా, రూపాయేగా అంటాం. కాదు, అక్కడ 10 వెండి నాణ్యాల్లో అంటే ఆమె కన్యక
ఆమె వివాహం నిశ్చితార్థమైనప్పుడు పెళ్లి కుమారుడు వాళ్ళు 10 వెండి నాణ్యాలు ఇస్తారు యూదుల ఆచార ప్రకారం. పెళ్లి నాటి వరకు వాటిని భద్రంగా కాపాడాలి. నిశ్చితార్థం రోజు 10 వెండి నాణ్యాలు ఇచ్చి వెళ్తారు. అవి ఎప్పటి వరకు 10 వెండి నాణ్యాలు, వాళ్ళు తెచ్చిన వెండి నాణ్యాలు ఇస్తారు, వాళ్ళ డిజైన్లో వాళ్ళు చేపించేస్తారు. 10 వెండి నాణ్యాలు తెచ్చిస్తే 10 వెండి నాణ్యాలు పెళ్లి నాటి వరకు భద్రంగా కాపాడాలి. ఎందుకు కాపాడాలంటే 10 వెండి నాణ్యాలు కాపాడుకోలేని దానివి నీ పవిత్రత, నీ పరిశుద్ధత నువ్వు ఎక్కడ కాపాడుకుంటావు అని ప్రశ్న. అక్కడ నీ కన్యత్వాన్ని నువ్వు ఎలా కాపాడుకోగలుగుతావు అని. 10 వెండి నాణ్యాల్లో ఒక్క నాణ్యం కనుక మిస్ అయిందనుకోండి, ఇక పెళ్లి చేసుకోరు, పెళ్లి క్యాన్సిల్, పెళ్లి పెటాకులు. అందుకనే అర్ధరాత్రి దీపం వెలిగించి ఊడ్చింది, ఎతికింది. అది దొరికినప్పుడు అమ్మయ్య నా పెళ్ళికి ఆటంకాలు తొలగిపోయాయని ఆనందపడింది. అంతేగాని ₹1 కోసం ఏంటంటే ఇల్లంతా ఊడ్చి అందరికి భోజనాలు పెట్టాలండి. ₹1 పోతే దొరికితే ఇల్లంతా భోజనాలు పెట్టక్కర్లా. కానీ విలువ లేని వారికి విలువనిచ్చే దేవుడు అని మన దేవుడు. నువ్వు కోల్పోయిన విలువలన్నీ ఈరోజు ఈ ఆరాధనలో దేవుడు నీకు నాకు తిరిగి ప్రసాదించునుగాక. నువ్వు ఎక్కడ తప్పిపోయావో అక్కడ తిరిగి నిన్ను ఎదికి చక్కటి మార్గములో చేర్చునుగాక. ఈడు బుద్ధి కోల్పోయాడండి. ఏం కోల్పోయాడు? ఈడు బుద్ధి కోల్పోయాడు. మరలా బుద్ధివంతులుగా మనల్ని తీర్చునుగాక. నువ్వు ఎక్కడ బుద్ధి కోల్పోయావో ఈరోజు అక్కడ సుబుద్ధిని దేవుడు దయచేయునుగాక. అటు భాగ్యాన్ని, అటు ధన్యతను దేవుడు దయచేయునుగాక. కనుక తండ్రిని ఎలా గుర్తిస్తాం? తండ్రి చుట్టూ పిల్లలు ఉంటారు, పిల్లల చుట్టూ పిల్లల దగ్గర తండ్రి ఉంటాడు. తండ్రి దగ్గర పిల్లలు ఉంటారు, పిల్లల దగ్గర తండ్రి ఉంటాడు. చక్కగా ఆ పిల్లలు చూడంగానే ఏమంటారు? వీళ్ళు మీ పిల్లలండి అంటారు. ఏమండి? పిల్లలను బట్టి తండ్రికి ఐడెంటిఫికేషన్ కలుగుతుంది. అవునా కదా? మన చుట్టూ పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, ఏమండి మీ పిల్లలండి అంటారు. అవునా కదా? మీ పిల్లలండి అంటారు. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, మన పిల్లలు ప్రైజ్ లార్డ్ అన్నారనుకోండి, సహజంగా ఏమండి మీ పిల్లలా అంటారు. ఐడెంటిఫికేషన్ కలుగుతుంది. ఇక్కడ గమనించాలి, మనల్ని తండ్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, తండ్రికి ఉండవలసిన యోగ్యతలు ఏంటి, అసలు ఎవరు తండ్రి అని అనగలుగుతాం. ఈ తప్పిపోయిన కుమారుడి తండ్రిలో ఉన్న సుగుణాలని కొన్నిటిని ధ్యానిద్దాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తూ తన తండ్రి తిడతాడేమో, కొడతాడేమో, దూషిస్తాడేమో, గెంటేస్తాడేమో, తృణీకరిస్తాడేమో, కోపడతాడేమో, ఎన్నో ఆలోచనలతో వస్తున్నాడు. ఏమైతే అవన్నీ తిట్టని కొట్టని ఏమన్నా కానీ అని బయలుదేరి వచ్చాడు అండి. కుమారుడు ఆ ఫీలింగ్స్తోనే వస్తున్నాడు. నేను నా తండ్రికి విరోధంగా జీవించాను కదా, ఎంత చెప్పినా వినలేదు కదా నా తండ్రి మాటని, ఇప్పుడు నన్ను ఇంట్లో నీకు అడిగేనిస్తాడు, కనీసం దాసుడిగా కూడా చేర్చుకుంటాడని గ్యారంటీ లేదు. మన పరిస్థితి అంతే కదా. మన పిల్లలు అలాగ చెడిపోయి పాడైపోతే నా గడప కూడా తొక్కద్దు అంటాం. ఏమన్నాం? నా గడప కూడా తొక్కద్దు అంటాం. కానీ ఇంటికి వచ్చి తలుపు కూడా కొట్టాడా? ఈ మధ్య నాకు నేను లైవ్లో విన్నట్టు ఒక కథ చెప్పింది, స్టోరీ చెప్పిందా? తల్లి ఒక వ్యక్తి మాయమోసలతో పడిపోయి అమ్మాయి వెళ్ళిపోతే, చివరికి తన జీవితం దౌర్భాగ్యమైన స్థితిలోనికి వెళ్ళిపోతే, రోడ్డును పడిపోయి వాసన కొట్టే పరిస్థితుల్లోనికి వచ్చేస్తే, తిరిగి
తన ఇంటిని ఎత్తుక్కుంటూ వస్తే ఆ ఇల్లు లైట్ వేసే ఉంది, తలుపు తీసే ఉంది. అవునా కదా? నేను తాడిపత్రి వెళ్ళినప్పుడు ఎప్పుడో చెప్పింది వాక్యం. తీసే ఉంది, ఆశతో ఎదురు చూస్తుంది, నిరీక్షణతో ఎదురు చూస్తుంది. ఈ తండ్రి కూడా పోయాడులే, దరిద్రం వదిలిపోయింది, ఉన్నకాడ నుంచి రోజు తిరణాలే, నా ఆస్తి అంటాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈడు రోజు బ్లాక్మెయిల్ చేస్తాడు. దరిద్రం వదిలిపోయింది అనుకోట్లా. ఎదురు ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గంలో కళ్ళు తెరుచుకొని చూస్తూనే ఉన్నాడు. 20వ వచనం చదవండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. దేవుని యొక్క ప్రేమ అది, తండ్రి యొక్క ప్రేమ అది, కనికరపడే తత్వం. కనికరపడ్డాడు. అప్పుడు ఆ కుమారుడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? కొడతాడు అనుకున్న తండ్రి, తిడతాడు అనుకున్న తండ్రి, దూషిస్తాడు అనుకున్న తండ్రి, నువ్వు నా కొడుకువే కాదు అంటాడు అనుకున్న తండ్రి, బయటికి పో అంటాడు అనుకున్న తండ్రి ఎదురుగా పరిగెత్తుకొని వచ్చి మెడ మీద పడి కౌగలించుకొని ముద్దాడితే ఆ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచన చేయండి. నీకోసం నా కోసం దేవుడు అలాగున ఎదురు చూస్తున్నాడండి. నువ్వు పాడైపోయిన బిడ్డలని బాగు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. బుద్ధిమంతులుగా మార్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కోల్పోయిన దానిని తిరిగి ప్రసాదించాలని దేవుని యొక్క ఉద్దేశం, పరమ తండ్రి యొక్క ఉద్దేశం. శ్రేష్టమైన స్థితిలో నిన్ను ఉంచాలనేది పరమ తండ్రి యొక్క ఉద్దేశం. ఎదురు వస్తున్నాడు, నువ్వు ఆయన కోసం వస్తావని, ఎత్తుక్కుంటూ తిరిగి వస్తావని. నువ్వు వస్తూ ఉంటే ఆనందపడేవాడు ఆయన ఒక్కడేనండి. నువ్వు బాగుపడితే సంతోషించేది తండ్రి ఒక్కడే. ఇరుపరు వాళ్ళు ఎవడో చూడట్లా, ఎదురు చూస్తారా, 4 మాటలు అంటారు, పొడుస్తారు. ఇది పెంచడం చేత కాలేదంటారు తండ్రిని. అవునా? ఇది సరిగా పెంచేవాడైతే ఇది ఎందుకట్ట, ఇటు తయారవుతాడని అనుకోలేదు ఎవడో. ఇటు పెంపకంలోనే లోపం ఉందంటారు, ఇటు పుట్టుకలోనే లోపం ఉంది, నానా మాటలు మాట్లాడి ఉండొచ్చు. కానీ తండ్రి ఎన్ని పట్టించుకోట్లా. కొడుకు కోసం నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడండి. కొడుకు వస్తాడని. ఎక్కడో దూరంగా ఉండగా, ఏమండి ఎప్పుడో వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ఆస్తంతా పోయింది, బట్టలు లేవు, పాడు లేవు, ఏమన్నా హంగు ఆర్పాటాలతో వస్తున్నాడా? స్నానం చేసి ఎన్ని రోజులో, క్రాఫ్ చేయించుకొని ఎన్ని రోజులో, తినటానికే తిండి లేనప్పుడు ఇంకా బట్టలు ఎక్కడ, స్థలం ఎక్కడ, స్థావరం ఎక్కడ, అగమ్యగోచరమైన పరిస్థితుల్లో వస్తున్నాడు. వాడు ఏ స్థితిలో ఉన్నా గుర్తుపట్టగలిగిన వాడు తండ్రి అండి. వాడి స్థితి ఏమాత్రం బాగాలేదు. ఎవరు గుర్తుపట్టనంత స్థితిలో మారిపోయింది అతని జీవితం, పాడైపోయింది. శరీరకంగాను, వస్త్రాలుగాను, చెప్పులు లేవు, వస్త్రాలు పాతగిల్లిపోయాయి, శరీరం కంపు కొడుతుంది. అలాంటి వ్యక్తిని దూరం ఉండగానే గుర్తుపెట్టాడండి. అది తండ్రి ప్రేమ. పిల్లలారా గుర్తుపెట్టుకోండి, వాడెవడో ప్రేమ, దాని ప్రేమ, వాడి ప్రేమలో పడబాకండి. అసలుకి నీ తల్లిదండ్రులకి మించి ఈ లోకంలో ఎవరు, దేవుడి తర్వాత నీ తల్లిదండ్రులకు మించి ఎవరు నిన్ను ప్రేమించరు. ప్రేమిస్తున్నారు అంటే అది నటనే. నీ తల్లిదండ్రులకి నిన్ను దూరం చేయడానికి దొంగ ప్రేమలు చూపిస్తున్నారు, అంతే. పాడైపోయిన అలా పాడైపోయింది. ఏ అమ్మాయి ప్రేమించిందో చెప్పండి? ఆ సంత పోయింది, పందులు తినే పొట్టు కూడా తింటానికి పనికి లేనాడు. ఎవరన్నా ప్రేమిస్తారా? ఇంటి పక్కన వాళ్ళు చేర్చుకుంటారా? వాడిని ఎంకరేజ్ చేసి స్నేహితులు ఎవడన్నా ఉన్నాడా? స్నేహితులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఉన్నారా? ఎవరు లేడు.
డబ్బునంతసేపు ఉంటారు స్నేహితులు, డబ్బునంతసేపు ఉంటారు లవర్స్. నిర్మోహమాటంగా చెప్తున్నాను నేను. నీ చేతిలో డబ్బులు ఉంటే ఉంటారు. ఏం అక్కర్లేదు, సింపుల్. నా చేతిలో రూపాయి లేదు, ఈరోజు రెస్టారెంట్కి వెళ్ళను అని చెప్పండి. ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళబాక, ఏం కొనిపెట్టబాక, 5వ రోజు ఫోన్ వచ్చిద్దేమో చూస్తా నేను. రాదు. బిజీ టోన్ వచ్చిద్ది, బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోద్ది. కానీ సమస్తాన్ని పాడు చేసుకున్నాడు. ఆస్తి అంతా పోయింది, ఏమీ లేదు. బికారి, ఒక మాటలో చెప్పాలంటే బిచ్చగాడు. అయినా ఐడెంటిఫికేషన్ చేస్తున్నాడు తండ్రి. చూడండి, కనికరపడ్డాడు. అర్రే, నా కొడుకుకి గతి పట్టింది ఏంది? చాచా మనసులో నొచ్చుకొని ఉండొచ్చు, కానీ కనికరం మాత్రం పోలేదండి. పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. రాని వీడు బతుకు. మన వాళ్ళైతే ఏం చేస్తాం చెప్పనా, అదే పొజిషన్లో తల్లిదండ్రులు కూడా గమనించండి. వాడు ఏదో చిన్న తప్పు చేశాడు, ఇక దానికి పనిష్మెంట్ వర్ణించలేం. శిక్షించడానికే కట్టుకుంటున్నాడు, అంతే. గుమ్మం తక్కువక గేట్లకు అడుగు పెట్టావా, కాళ్ళు ఎరగొడతా. అబ్బో, చేసిన తప్పు తెలిసి తెలియని వయసులో, ఏమండి, ఉడుకు రక్తంలో పొరపాట్లు చేసి ఉండొచ్చు. వాడు కూడా ఉడుకు రక్తంలోనే చేశాడు. నా ఆస్తి అంతా, పిల్లలు లేరు ఆడికి, ఉన్నారా? వాడు ఒక్కడే ఉన్నాడు. అంటే వాడు యవనస్తుడిగానే వెళ్ళాడు. గమనించండి, ఇక్కడ ఉడుకు రక్తంలో తెలిసి తెలియని వయసులో పొరపాట్లు చేశారు. ఇక అంతే. నీకు నాకు చెల్లు చిట్టి అనకూడదు. తండ్రి కూడా కొంతమంది మూర్ఖంగా వ్యవహరిస్తారు. పక్కన వాళ్ళు ఇంకా మరి పొడుస్తారు మనల్ని. ఏం పెంపకమయ్యా, ఏం పెంచావయ్యా అంటారు. వీడికి రోషం వచ్చింది. నా పెంపకాన్ని అనుమానిస్తావా? నీ పెంపకం ఏమన్నా దిగొచ్చావేది? మీకు విషయం చెప్పనా, ఈయన పెంపకాన్ని చాలా చక్కగా పెంచాడు. పరలోకం ఉందని ఈయనకి ఎట్ట తెలుసు? కొడుక్కి పరలోకంలో తండ్రి ఉన్నాడని ఎలా తెలుసు? చూడండి, కౌగులించుకున్నాక 21వ వచనంలో అంటాడు చూడండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. చూడండి, పరలోకానికి విరోధంగా పాపం ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ గమనించాలి, భక్తి లేకుండా పెంచలేదండి. నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకరా అని చెప్పలేదు. బాల్యము నుండి పెంచుతూనే వచ్చాడు భక్తిలో. పరలోకం ఉందరా, పాపం చేయకూడదురా, చెడు పనులు చేయకూడదురా అని పెంచాడు. పరలోక విరోధంగా పాపం చేశానని ఒప్పుకుంటున్నాడే. ఇవన్నీ మధ్యలో ఏమన్నా క్లాసులు చేశారు? ఎవడన్నా చెప్పాడా? వెళ్ళి పక్కింటోళ్ళు ఏమన్నా చెప్పారా? ఆ దేశస్తులు ఏమన్నా బుద్ధి చెప్పి పంపించారా? ఏం చెప్పలా. తండ్రి పెంచాడు. అందుకే బాలుడు నడవలసిన త్రోవను బాల్యమందు నేర్పితే పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు, మరలా వచ్చాడు దారిలోకి. అపవాది నేను దారి తప్పిస్తాడు. మన పిల్లలు, నేను ఎలా పెంచాను రా నిన్ను? అబ్బా పెంచా, మంచిదే. నీకంటే బలవంతుడు ఉన్నాడు అపవాది. తల్లిదండ్రుల కంటే బలవంతుడు ఉన్నాడు. లోకాశలను చూపించే బలవంతుడు ఉన్నాడు. లోక ప్రేమలను చూపించే బలవంతుడాడు. సుఖభోగాలను చూపించే బలవంతుడాడు. వాడు బొట్ల వేసాడు, ఏం చేస్తాం? తల్లిదండ్రులు క్రమశిక్షణతోనే పెంచుతారండి, బుద్ధిమంతులుగానే పెంచుతారు. పక్కన వేసుకొని తిప్పుతారు. వాడు ఊరుకోడుగా అప్పవాది. వాడు గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉంటాడు. ఎవడు మింగుదామా అని.
వాడు ఏదో ఒక రోజు ఎరాస్తాడు. ఏమన్నా ఈరోజు యవ్వన బిడ్డలు గమనించండి, మీ తల్లిదండ్రులు మంచిగానే పెంచి ఉండొచ్చు, కాలం గడిచే కొద్దీ ఏమవుతుందంటే సొంత నిర్ణయాలు చేసే స్థాయికి వచ్చేస్తాం. ఒకప్పుడు అమ్మా నాన్న ఏం చేయాలంటాం, కానీ స్థాయి పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ సొంత నిర్ణయాలు చేసే స్థితిలోనికి వెళ్ళిపోతాం. అప్పుడు అపవాది చక్కటి రంగురంగులు ఏమండి ఆదాము అవ్వలకి ఎర్రని పండు చూపించింది, ఆకర్షితులయ్యారు దేవునికి. వాళ్ళే దేవునికి దూరం అయితే దేవుని చేత సహవాసం చేసిన వాళ్ళు, దేవునితో సహవాసం చేసి దేవుని చేత స్వయంగా సృజించబడిన వాళ్ళు, దేవుడు తన ఊపిరిని, ప్రాణాన్ని, ఆత్మని వారికి పెట్టినవాడు స్వయంగా. ఏమండి ప్రతి సాయంకాలం వేళ దేవుడు వారితో వచ్చి సంభాషిస్తున్న వాళ్ళు, వాళ్ళే బట్టలో పడితే నువ్వు నేను అంతండి. కనుక నా పెంపకంలో లోపం అని మీరు అనుకోకూడదు. ఎదుటాడేవాడనన్నా బాధపడద్దు. ఏం పెంచావులేమ్మా అంటారు, ఏం పెంచావులేయా అంటారు. వాడు కావాలని పడలా, అపవాది వాడిని తొందర చేసింది అంతే. అపవాది ఉచ్చులో చిక్కుకున్నాడు అంతే. ఆ తప్పును బట్టి వాడిని జీవితాంతం వెలేయకూడదు, జీవితాంతం వెలేయకూడదు. ఆ తప్పును బట్టి వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఇక్కడ గమనించాలి, చేసుకోవాలి కంపల్సరీ. ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేశా. ఒప్పుకోక ముందే కనికరం చూపించాడండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనసులో అనుకోగానే వచ్చాడు. రావటం చూసి ఏదో మార్పు వచ్చింది వీళ్ళలో. పోయినాడు, మళ్ళా వస్తున్నాడు కదా. తన తప్పు తాను తెలుసుకున్నాడని గ్రహించాడు. వికారైపోయినా, వెచ్చగాడైపోయినా బాధ చెందలేదండి. కనికరపడ్డాడు, కౌగిలించుకున్నాడు, ముద్దాడాడండి. మన దేవుడు అలాంటి వాడు, మన తండ్రి అలాంటి వాడు. ఎన్నో తప్పులు చేశాం, దేవునికి విరోధంగా ప్రవర్తించాం, విరోధంగా పాపం చేశాం, అయినా ఆయన కనికరిస్తున్నాడు మనల్ని. ఈ ఆరాధనలో పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని కనికరించునుగాక, మనల్ని కౌగిలించుకొనుగాక, తిరిగి మనం ముద్దాడునుగాక, మనం కోల్పోయినవన్నీ తిరిగి మనకి ప్రసాదించునుగాక. దేవునికి దూరమై, దేవుని సన్నిధికి దూరమై, చెడు వ్యసనాలకి బానిసై, దుష్ట తలంపులకి, దుష్ట ఆలోచనలకి గురై ఎన్నో కోల్పోయాం. మనం ఎన్నో మేలులు కోల్పోయాం, ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయాం, దేవుని ఇంటిలో స్థానాన్ని కోల్పోయాం. తిరిగి అద్భుతం అండి, ఎదురు చూస్తున్నాడు. కనికరపడటం మాత్రమే కాదు, అప్పుడు అతని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? కన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చాడండి తండ్రి. అంగలార్పుని నాట్యంగా మారుస్తాడు తండ్రి. పాడైపోయిన వస్త్రాలు, కంపుగొడుతున్న వస్త్రాలు, మురికి గుడ్డలుగా మార్చబడిన మలిన వస్త్రాలను తీసి ప్రశస్తమైన వస్త్రాలను ధరింపజేస్తున్నాడండి తండ్రి. నీ జీవితంలో ప్రశస్తమైన వస్త్రాలను దేవుడిస్తాడు తిరిగి. స్తుతి వస్త్రాలను దేవుడు నీకు ఇస్తాడు తిరిగి తండ్రి. నువ్వు సావు అండు తండ్రి. అలాంటి తండ్రి అండి మన తండ్రి. అలాగనే తండ్రులమైన మనం కూడా మన పిల్లల పట్ల అట్టి భావం కలిగి ఉండాలి. ఇక తప్పు చేస్తే రాసి రంపాన పెట్టకూడదు. తప్పు చేస్తే రాసి రంపాన పెట్టకూడదు. చీనీ మొహం చూడకూడదు, అనకూడదు. 100 మంది అన్నా నువ్వు అనకూడదు. నువ్వు కనికరమే చూపించాలి, నువ్వు ప్రేమనే చూపించాలి. అతని ఫీలింగ్స్ మారిపోయాయి. అరే నేను నా నాన్నని ఏమనుకున్నాను. ఒకడు గమనించండి, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను నేను. తండ్రికి దూరం అయ్యాడు కానీ తండ్రి ప్రేమకు మాత్రం దూరం కాలేదండి, గుర్తుపెట్టుకోండి.
తండ్రికి దూరమైపోయాడు, కానీ తండ్రి ప్రేమ వాడు ఎక్కడున్నా వెళ్తానే ఉంది. దూరమునుండగానే తండ్రి ప్రేమ వెళ్ళింది, అతన్ని తాకింది, పరిగెత్తేటట్లు చేసిందండి తండ్రి ప్రేమ. మన ప్రేమ మన పిల్లలకి అలా అందించాలి, మనం అలా కనికరం చూపాలి. అట్టి కృప దేవుడు దయచేయను గాక. తండ్రి ఎంతో మంచి మనసు గలవాడండి, మంచి మనసు గలవాడు. ఏది కావాలో అది అందిస్తాడండి. ఏమండి, ప్రేమ కలిగిన వాడు తండ్రి. ఈ మనుష్యులు, ఈ లోకంలో ఉన్నవారు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి మాటల్లో చెప్తారండి. ఐ లవ్ యూ అని చెప్తారండి. తండ్రి మాటలతో చెప్పడండి, తన ప్రేమను మాటల్లో చూపించడండి తండ్రి. చాలామంది మాటలతో చూపిస్తారు ప్రేమని, తండ్రి ప్రేమ మాటలతో చూపించడండి. ఐ లవ్ యూ అని చెప్పాలని అనుకుంటాం, వినాలని అనుకుంటాం, కానీ ఏ తండ్రి తన పిల్లలకి ఐ లవ్ యూ అని చెప్పడండి. ఐ లవ్ యూ అని చెప్పడం. ప్రేమిస్తాడు కానీ ఆ ప్రేమని మాటల్లో చెప్పడండి. గుండెలండా తండ్రికి ప్రేమ ఉంటుందండి. కౌగిలించుకుంటాడు, హక్కును చేర్చుకుంటాడు తండ్రి. బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే తట్టుకోలేని మనస్సు కలిగిన వాడు తండ్రి. అలాంటి తండ్రి మన తండ్రి. మనం కూడా తండ్రి స్థానం ఇచ్చిన మనం కూడా అలాంటి మనసే కలిగి ఉండాలి. తన పనుల్లో చూపిస్తాడు, తన బిడ్డలకి ఏం కావాలో వాటిని అందిస్తూ ఉంటాడండి. క్రియల్లో చూపిస్తాడు, గిఫ్ట్లలో చూపించడు, వాట్సాప్ మెసేజీల్లో చూపించాడు, ఫోటోల్లో చూపించాడు తండ్రి ప్రేమ. వీటన్నితంగా క్రియలలో చూపిస్తాడండి తండ్రి ప్రేమ. భవిష్యత్తును గురించి ఆలోచిస్తాడు, పిల్లల కోసం తన జీవితాన్ని దారపోస్తాడండి తండ్రి. కష్టపడతాడు, ప్రయాసపడతాడు, శ్రమ పడతాడండి తండ్రి. చాలామంది ఈరోజు ఏమనుకుంటుందో, ఎందుకంటే తమ బిడ్డలు మంచి స్టేటస్లో ఉండాలని, మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారండి. ప్రతి తండ్రి కోరుకునేది అదే. ఎవ్వరు కోరుకోరు. ఈ లోకంలో అందరూ స్వార్థం కోసం కోరుకుంటారు, భార్య అయినా భర్త అయినా లేకపోతే ఎవరైనా. తండ్రి మాత్రం నిస్వార్థంగా తన పిల్లలు మంచి స్టేటస్లో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటాడు. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడండి. మంచి పొజిషన్లో ఏలేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నా పిల్లలుగా అధికారం పొందాలి, నా పిల్లలు అధికారులుగా ఉండాలి, నా పిల్లలు ఈ సృష్టిని ఏలేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. నా వలే మహిమను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాంఛ అది. పరలోక రాజ్యంలో, శ్రేష్టమైన రాజ్యంలో నా పిల్లలు నివసించాలని పరమతండ్రి యొక్క వాంఛ, తపన. నా పిల్లలు నరకంలో ఇబ్బంది పడకూడదు, నా ఇంటికి నా పిల్లలు రావాలి, నా ఇంటికి నా పిల్లలు తిరిగి రావాలి. నా పిల్లలు లోకంలో కొట్టుకొని పోకూడదు, పరలోకానికి రావాలి. నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదు, నా పిల్లలు నా ఇంటికి రావాలి తిరిగి అని ఆకాంక్ష. నీకోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. కనికరపడ్డాడు, కౌగులించుకున్నాడు, ముద్దాడు ఉన్నాడు. మంచి పొజిషన్లో చక్కగా చదివించాలి, చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని అహర్నిశలు తప్పిస్తాడండి. పరలోకపు తండ్రి కూడా అలాగే తప్పిస్తాడు, మంచి భవిష్యత్తు ఇవ్వాలి, యుగ యుగాలు శ్రేష్టమైన భవిష్యత్తుని ఇవ్వాలని ఆయన మనల్ని తన పిల్లలుగా చేర్చుకున్నాడు. నేను మీకు తండ్రిగా ఉంటానని అందుకే చెప్తున్నాడు. నా ఇంటిలో మీకు స్థానం ఇస్తానంటాడు. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి, ఉన్నాయనివా, అక్కడ చేర్చాలనుకుంటున్నాను నేను. ఆరాధనకు వచ్చి నీవు ఆయన తండ్రిగా కలిగి ఉంటే ధన్యత అండి. అట్టి కృప, అట్టి ధన్యత దయచేయను కాక. ఈ తండ్రి తన బిడ్డలను దౌర్భాగ్యులుగా ఉంచలేదండి. ఆస్తిని సంపాదించాడు, బుద్ధిమంతులుగానే పెంచాడు. ఒకటి ఆస్తిని సంపాదించాడు, పంచుకునే అంత ఆస్తిని తమ బిడ్డలకు సంపాదించాడు.
తండ్రి చేసింది మంచి అయినా చెడైనా ఆ పిల్లలు మీదకి వస్తుందండి. మంచి చేస్తే చూడండి, ఆ మాట వినిపిస్తా. నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6 వచనాలు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు. చూడండి, తండ్రుల దోషం కుమారుల మీదకి 3-4 తరాలు వస్తాయంట. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూడండి, నీవు తండ్రి చేసే మంచి అయినా చెడైనా, తమ పిల్లలు తల్లిదండ్రులు చేసే మంచి అయినా చెడైనా పిల్లలే అనుభవించాలి. గమనించండి, ఎవడు అనుభవించడు. తండ్రులుగా మన బాధ్యత ఏంటి? ఆయన ప్రేమించాలి, దేవుని మార్గాల్లో నడవాలి, దేవుని హత్తుకోవాలి, ఆయన వెంబడించాలి. నువ్వు చేసే భక్తి నీ తరతరాల పిల్లల మీద నిలిచి ఉంటుంది దీవెనకరంగా. నువ్వు చేసే భక్తి మీదే నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. నోవహు తన తరము వారందరిలో నీతిమంతుడుగా బతికాడు. అందువలన ఆ కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఒక కొత్త సృష్టిలోనికి వచ్చేసాడు. అవునా కదా? సర్వలోకం నాశనం అయిపోయినా నోవహు కుటుంబం రక్షించబడింది. కారణం నోవహును బట్టి. తండ్రులమైన మనల్ని బట్టి మన కుటుంబం రక్షించబడాలి. మనల్ని బట్టి మన కుటుంబానికి ఒక నూతనమైన స్థితి కలగాలి. అబ్రహామును బట్టి ఇస్సాకు, ఇస్సాకును బట్టి యాకోబు తరతరాలు ఆశీర్వదించబడ్డాయి. మనల్ని బట్టి మన తరాలు ఆశీర్వదించబడును గాక. అట్టి భాగ్యాన్ని దేవుడు నిశ్చయముగా దయచేయును గాక. ఇక్కడ తండ్రి దూరమైన తండ్రి ప్రేమకు మాత్రం దూరం కాలేదండి. తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది, తండ్రి ప్రేమ గుర్తుకొచ్చింది, తండ్రి ఇంటిలో ఉన్న స్థితిగతులు గుర్తుకొచ్చాయి. ఇక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు, ఇంకా వెంటనే వచ్చేసాడు. కానీ తండ్రి అంతకంటే పరుగులు తీశాడు. నువ్వు దేవుని వైపు ఒక్క అడుగు వేస్తే దేవుడు 1000 అడుగులు నీ వైపు వేసి నిన్ను కౌగిలించుకుంటాడండి. ఆయన మన తండ్రి అండి, ఆయన మన తండ్రి. ఆయన తండ్రి ప్రేమ, ఆయన కనికరం మనందరికీ అనుగ్రహించబడును గాక. తండ్రి, చాలామంది అనుకుంటారు వీకెండ్స్లో మా తండ్రి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళరు అనుకుంటారు. కానీ ప్రతి తండ్రి ఆలోచన తన పిల్లలకి మంచిది ఇవ్వాలని వెతుకుతాడండి. మంచి ఆహారం పెట్టాలని, మంచి వసతులను అనుగ్రహించాలని, మంచి వస్త్రాలు దయచేయాలని, మంచి ఆరోగ్యకరంగా నా పిల్లలు ఉండాలని ప్రయాసపడతాడండి తండ్రి. కొంతమంది అనుకుంటారు మా నాన్నకి నా మీద ఏం ప్రేమ లేదు అనుకుంటారు. పొరపాటు. నీ శ్రేష్టమైన భవిష్యత్తు కోసం నీ తండ్రి ఎప్పుడు ప్రయాసపడతాడు, తృష్ణగానే ఉంటాడు. నువ్వు కష్టాలు ఇబ్బందులు పడకూడదని భావిస్తాడు. పిల్లలు తల్లితో ఎక్కువ మాట్లాడతారు, తండ్రితో తక్కువ మాట్లాడతారు. తండ్రి కూడా తక్కువ మాట్లాడతాడు. ప్రేమ లేదని కాదు, తల్లికి ప్రేమ ఉందని కాదు, తండ్రి హృదయం నిండా పిల్లలు నిలిచి ఉంటాడండి. వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రేపేంటి, రేపేమిటి, రేపు ఏం ఎదుర్కోబోతారు మా పిల్లలు, రేపటిని గురించి ఆలోచించేవాడే తండ్రి అండి. రేపటి భవిష్యత్తును గురించి ఆలోచించేవాడు తండ్రి. తల్లి కంటే ఎక్కువ బాధ్యత కలిగిన వాడు తండ్రి అండి. ఈ విషయాన్ని గమనించండి. వాడు తలుపు తట్టలేదు, దూరంనే ఉన్నాడు, చేర్చుకున్నాడండి. నిరీక్షణతో ఎదురు చూశాడు. నువ్వు కూడా ఏదో ఒక రోజున నీ బిడ్డలు ప్రయోజకులు అవుతారని ఎదురు చూడాలండి. వాడిని దూషించొద్దు, నిందించొద్దు, అవమానించొద్దు, తృణీకరించొద్దు, కొట్టొద్దు. ఎదురు చూడు దేవుని కోసం, దేవుని పాదాలు పట్టుకో. వాడు ఏదో ఒక రోజున ప్రయోజకులు అవుతారు. మన పిల్లలు ప్రయోజకులను చేస్తాడు. నువ్వు సరైన భక్తి చేయి, సరిగా నువ్వు ప్రార్థన చేయి,
సరిగా దేవుణ్ణి వెంబడించు. ఆ తండ్రి నడిపించిన మార్గం గుర్తుకొచ్చింది వాడికి. ఆ తండ్రి ఎలా ప్రవర్తించాడు, ఎలా కష్టపడ్డాడు, ఎలా ప్రార్థన చేసేవాడు, ఎలా భక్తి కలిగి ఉన్నాడు, పాపానికి ఎలా దూరంగా ఉన్నాడు, ఇవన్నీ గుర్తు చేసుకున్నాడండి. తండ్రి ఇంటికి గుర్తొచ్చిందంటే తండ్రి గుర్తుకొచ్చాడు. తండ్రి యొక్క నడవడి, తండ్రి యొక్క ప్రవర్తన జ్ఞాపకం వచ్చిందండి. మార్పు చెందేశాడు. మనల్ని చూసిన బిడ్డలు మార్పు చెందాలండి. మనల్ని చూసి అపవాది కొన్నిసార్లు మనల్ని దారి తప్పించేస్తుంది. ఈ లోకంలో చెడిపోవడానికి అందరూ ప్రోత్సహిస్తారు. బాగుపడటానికి ప్రోత్సహించేది తల్లి తండ్రినండి. గుర్తుపెట్టుకోండి. నీ తల్లి కంటే నీ ఫ్యూచర్ని ఆలోచించేవాళ్ళు, నీ భవిష్యత్తును ఆలోచించేవాళ్ళు ఎవరు ఉండరు అండి. మంచి స్టేటస్లో నిన్ను నిలబెట్టేవాళ్ళు ఎవరు ఉండరండి. కనుక తండ్రిని సన్మానిద్దాం, గౌరవిద్దాం. తండ్రి దగ్గర కనికరం ఉందండి, ప్రేమ ఉంది, కనికరం. అంతా పోగొట్టుకున్నాడండి, కానీ తిరిగి అంతా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడండి. పెద్దాడు కొంచెం అలిగాడు, కానీ ఏమంటున్నాడు తెలుసా? నీ మాట నేను ఎప్పుడైనా తప్పానా? చూడండి ఎంత చక్కగా పెంచాడో చూడండి ఒక్కసారి. ఇరవై 29వ వచనం. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదు. చూడండి ఎంత మంచిగా పెంచాడో, ఎంత మంచిగా పెంచాడో. మన బిడ్డలను అలా పెంచాలి. మన బిడ్డలం కూడా మనం కూడా దేవుని పిల్లలం కనుక దేవుడిని సేవించేవారిగానే ఉండాలి. నీ ఆజ్ఞలను నేనెన్నడూ మేరలేదే అని చెప్పగలవా నువ్వు దేవునితో? నీ పరలోకపు తండ్రితో చెప్పగలవా ఈ మాట? ఆయన ఏమంటున్నాడు తెలుసా? అందుకే అయినను సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను. ఇది చాలా ప్రాముఖ్యం. 31వ వచనం. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. చూడండి, నావన్నీ నీవి. తండ్రి అన్నీ ఎవరి అండి? మనయే. పరలోకపు తండ్రి అన్నీ మనవే. ఎప్పుడు? ఆయన్ను సేవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను మేరనప్పుడు. పరలోక రాజ్యం అంతా నీదే. అలాంటి మంచి తండ్రి అండి. ఇద్దరిని సమానంగా ప్రేమించాడు. పాడైపోయిన వాడి కోసం తపన పడుతున్నాడు. వాడు బాగుపడితే ఆనందిస్తున్నాడు. నా కుమారుడు చనిపోయి 32వ వచనం చదువుకుందాం. మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పాను. చూడండి, చనిపోయి బ్రతికాడు. చనిపోయి మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనల్ని బ్రతికించడానికి యేసు లోకానికి వచ్చాడు. బ్రతికించి తండ్రి ఇంటికి చేర్చడానికి వచ్చాడు. తండ్రి నిన్ను కౌగులించుకుంటాడండి, నిన్ను ముద్దాడతాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. పోగొట్టుకున్నవన్నీ, ఆ ఇంటిలో స్థానాన్ని పోగొట్టుకున్నాడు, ఆ ఇంట్లో స్థానాన్ని ఇచ్చాడు. ఆస్తిని పోగొట్టుకున్నాడు, తిరిగి కనికరం పొందాడు, ప్రశస్తమైన వస్త్రాలు పొందాడు, ఉంగరాన్ని పొందాడు, చెప్పులను పొందాడు, అధికారాన్ని పొందాడు, ఆధిక్యతలను పొందాడు. ఈరోజు మన పరమ తండ్రి మన పాపముల చేత, అపరాధముల చేత, మన దోషముల చేత తండ్రి ఇంటికి దూరం అయిపోయాం, దేవునికి దూరం అయిపోయాం. దేవునికి కలిగినవన్నీ, దేవుడు మనకి ఇచ్చినవన్నీ కోల్పోయాం. కానీ ఆ పరమ తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు, కౌగులించుకుంటున్నాడు, ముద్దాడుతున్నాడు అండి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన ప్రేమ మాత్రం నీ మీద చూపిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమ నీకు దూరం కాలేదు, గుర్తు చేసుకో. నీ కొరకు ప్రాణం పెట్టాడు అండి ఆయన. ఆ ప్రేమను గుర్తు చేసుకొని ఆయన సన్నిధానానికి రండి, ఆయన్ను సేవించండి, ఆయన ఆజ్ఞలను గైకొనండి. ఆయనవన్నీ మన సొంతం అవుతాయి. పరలోకపు తండ్రి సంపాదించిన ఆస్తి
ఆ పరలోక పట్టణం నా సొంతమగునుగాక. మనోహరమైన స్థలములలో శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆ పరమ తండ్రికి పిల్లలుగా జీవిద్దాం. తండ్రి సంపాదించిన, తండ్రి కలిగి ఉన్న ప్రతి దానిని అనుభవిస్తూ ఆనంద సంతోషాలతో ఆశీర్వాదకరంగా ఇహమందు పరమందు జీవిద్దాం. అట్టి ధన్యతను దేవుడు దయచేయునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాల దగ్గరికి వచ్చావు. ఒక్కసారి ఎక్కడైనా పరమ తండ్రికి దూరం అయితే, పాపముల చేత, అపరాధముల చేత, అవిధేయతల చేత, మాట వినకుండా దూరంగా వెళ్ళిపోయామేమో తండ్రి ఇంటి నుండి, తండ్రి సన్నిధిలో నుండి నువ్వు దూరమైపోతే దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. నీకోసం ఎదురు చూస్తున్నాడు. బుద్ధి తెచ్చుకుందాం. అయ్యా, నీకు నువ్వు పరలోకమున్న తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను ఒప్పుకుందాం, విడిచిపెడదాం. నువ్వు కోల్పోయినవన్నీ తిరిగిస్తాడు ఇదే నాన్న. నువ్వు కోల్పోయినవన్నీ ప్రసాదిస్తాడు తిరిగి ఇదే నాన్న. నీ ఆధిక్యతలన్నీ తిరిగి నీకు ఇస్తాడు తండ్రి ఇంట. ఆ తండ్రి ప్రేమ కోసం ఎదురు చూడు. లోక ప్రేమల కోసం వద్దు. తండ్రి బాధ్యత కలిగి ప్రేమిస్తాడు. తండ్రి క్రియలలో చూపిస్తాడు. నీకు కావలసిన విశేషమైనవి సమకూర్చేవాడు తండ్రి. అట్టి కృప దేవుడు దయచేయాలి. అట్టి ధన్యత దేవుడు ప్రసాదించాలి మనకి. ప్రార్థన చేసుకుందాం అందరం. నీ ప్రేమ నాకు కావాలయ్యా. నీ ఇంటిలో స్థానం కావాలి. నేను కోల్పోయినవన్నీ నేను తిరిగి పొందుకోవాలి. అట్టి కృప, అట్టి ధన్యత దయచేయమని ప్రార్థన చేసుకుందాం. నీకు ఇంకా దూరం కాకూడదు. నేను నిన్ను సేవిస్తూ, నీ ఆజ్ఞలను గైకొంటూ, నీ మాట వింటూ నీతోనే నివసించాలి. నేను నీ ఇంటిలో నివసించాలి. నీ కలిగినవన్నీ నేను సొంతం చేసుకోవాలి. నావన్నీ నీవే అంటున్నాడు దేవుడు. అట్టి కృప, అట్టి ధన్యత దయచేయబడాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక్క నిమిషం అలాగ ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడు నాయనా. నిన్ను నీవు ఈ లోకానికి ఒక మంచి తండ్రిగా పరిచయం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము నీకు దూరమై స్థూలమైనప్పటికీ, నీకు ఎంతో దూరం అయిపోయినప్పటికీ మా మీద నీకు అనుదృష్టి నిలిపి ఉంచినందుకు నీకు స్తోత్రాలు. మా మీద నువ్వు కనికరపడినందుకు స్తోత్రాలు. మమ్మల్ని నువ్వు చేర్చుకున్నందుకు నీకు స్తోత్రాలు. నీ పిల్లలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మమ్మల్ని అంగీకరించినందుకు నీకు స్తోత్రాలు. మేము ఏ ఆధిక్యతలైతే కోల్పోయామో నీ వలన పొందుకున్నవి, మా అవిధేయత వలన, మా అతిక్రమాల వలన, మా దుష్ట తలంపుల వలన, దుష్ట ఆలోచనల వలన, మా దుష్ప్రవర్తన వలన కోల్పోయాం. ఎన్నో దీవెనలు కోల్పోయాం, ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయాం. దయతో మన్నించు. నీకు విరోధంగా పాపం చేశాం. మా పాప దోషములన్నీ క్షమించి మరొక్కసారి నువ్వు కనికరించి, కటాక్షించి, కృప చూపించి, నువ్విచ్చిన ఆధిక్యతలు, నువ్విచ్చిన విలువ, నువ్విచ్చిన భాగ్యము, నువ్విచ్చిన ఆరోగ్యము, నువ్విచ్చినవన్నీ తిరిగి పొందుకోగలిగే కృపను మా అందరికీ దయచేయండి. ఈనాటి ఆరాధనలో అడుగుపెట్టిన వారందరినీ అట్టి కృపతో నింపమని, బలపరచమని వేడుకుంటున్నాం. తండ్రి అంట ఉన్న సమృద్ధిని మేమందరము అనుభవించినట్లుగా మీరు సహాయం చేయండి. అట్టి భాగ్యం, అట్టి ధన్యత ప్రతి వారికి దయచేసి కన్నీటిని నాట్యంగా మార్చండి, దుఃఖమును సంతోషంగా మార్చండి, ఆదరణ దయచేయండి, నెమ్మది దయచేయండి, హృదయం నిండా సంతోషం కలగచేయండి నాయన. ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగున ఆనందించాడు, సంతోషించాడు. మా జీవితాల్లో కూడా తిరిగి అట్టి ఆనంద సంతోషాలు దయచేసి నీ ప్రేమను పొందుకుంటూ, నీ ప్రేమను అనుభవిస్తూ, నీ సమృద్ధిని అనుభవిస్తూ జీవించే ధన్యతను ప్రతి వారికి దయచేయమని నజరేడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం
సదాకాలం మనందరికీ తోడై దేవుని యొక్క ఆశీర్వాదాలు, దైవజనులకు ఆశీస్సులు నిండుగా మెండుగా అనుగ్రహించబడి నిజమైన మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమను పొందుకుంటూ, కనికరాన్ని పొందుకుంటూ, ఆయన వలన కలిగే ప్రతి సమృద్ధిని, ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించే ధన్యతను దేవుడు నిశ్చయముగా మనందరికీ అనుగ్రహించునుగాక. అలే